సందేశం వినడం మాత్రమే కాదు కానీ ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు యేసు ప్రభు కనపడిన తర్వాత సంఘానికి ఏం చెప్పాడో ఆ సందేశంలో మనము భాగస్థులుగా ఉండాలి. ఏముండాలండి? ఆ సందేశాన్ని ఇతరులకు అందించడానికి భాగస్థులుగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సందేశములో భాగస్థులుగా ఉండాలి, వాక్యములో భాగస్థులుగా ఉండాలి. దేవుడు మనకు అప్పచెప్పిన సందేశం అంటే ఒక పని అప్పచెప్తున్నాడు, ఒక పని మనకి అప్పచెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. కనుక ఆ సందేశంలో మనము పాలి భాగస్థులై ఉన్నప్పుడు పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు, మరణమును జయించేటువంటి బలాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏమిటంటే చూడండి, 1వ అధ్యాయం 18 మనకు కనబడుతుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని శక్తి. చెప్పండి, దేవుని శక్తి, పవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని శక్తి ఏమిటంటే యేసు ప్రభు మరణములోంచి లేపింది దేవుని శక్తి. ఎవరు లేపారండి? దేవుని శక్తి ఆయనను మరణములోంచి లేపింది. మరణములో నుంచి లేపిన శక్తి మనకు కావాలంటే సిలువను గూర్చిన వార్త. సిలువలో ఏం కనబడుతుంది? మన పాపములకు ప్రాయశ్చిత్తమార్థమైన బలి ఆయన అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన దెబ్బలు తిన్నాడు. మనందరం కూడా సమాధిలోకి వెళ్ళాలి, నరకంలోకి వెళ్ళాలి. యేసుప్రభు సమాధిలో పెట్టినప్పుడు ఆయన నరకంలోకి వెళ్ళి నరక శిక్షణ మన కొరకు అనుభవించాడు. ఆ నరకాన్ని మన కొరకు ఆయన అనుభవించేసి 3వ దినాన్ని దేవుని శక్తి చేత తిరిగి లేచాడు. కారణం ఏంటంటే మన సమాధి చేయబడిన తర్వాత నరకంలోకి వెళ్ళి ఆ శిక్ష అనుభవించలేకుండా యేసయ్య నరకంలోకి వెళ్ళి శిక్షను అనుభవించాడు. కాలేడు, నరకంలో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించాడు. జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఏమిటంటే మన కొరకు యేసయ్య నరకాన్ని అనుభవించారు. ఇక మనం నరకాన్ని అనుభవించిన పని మనకి లేదు. ఎప్పుడైతే శిలువ యొక్క మరణములో పునరుద్ధాన ప్రత్యక్షతలో దేవుడు తెలియచేసిన సందేశములో మాటలలో పాలిభాగస్తులై ఉంటామో ఇక నరకాన్ని అనుభవించవలసిన పని మనకు దేవుని శక్తి. తన యొక్క పునరుద్ధానము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి ఏమిటంటే మరణాన్ని జయించే శక్తిని అనుగ్రహించాడు. మరణమును కలుగ చేసేటువంటి క్రియలను జయించే శక్తిని మనకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు మన అంశం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడం ద్వారా దేవుని శక్తి మనకు అనుగ్రహించబడింది. అదని బట్టి పవర్ ఆఫ్ గాడ్. శక్తిని ఇంగ్లీష్లో ఏమంటారండి? పవర్. అంటే పునరుద్ధాన సందేశములలో లేక పునరుద్ధాన ప్రత్యక్షతలలో యేసు ప్రభులు వారు తెలియజేసిన సందేశంలో మనము పాలిభాగస్తులై ఉన్నామనుకోండి, మనం పొందుకునేది దేవుని శక్తిని. చెప్పండి, ఏ శక్తినండి? దేవుని యొక్క శక్తిని. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని శక్తి వినండి, నశించిపోవచ్చున్న వారికి వెర్రితనంగా, వేళాకోళంగా, అపహాస్యంగా కనబడుతుంది. కానీ ఎవరైతే రక్షణలో ఎదుగుతున్నారో, రక్షణలో వాక్యములో ఎదుగుతున్నారో, ఆత్మీయంగా ఎదగడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో దేవుని శక్తి సిలువలోంచి మనకు వస్తుంది. అంటే ఎదగడానికి ప్రయత్నించి, అందుకని అంటాడు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏదో వచ్చేసి నామకార్థంగా పక్కలతో మాట్లాడుకుని ఇలా గిల్లుకుని అపహాస్యం చేసేవాడికి దేవుని శక్తి దొరకదు, పునరుద్ధాన శక్తి దొరకదు. ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఆత్మీయంగా అలా మిగిలిపోతావు. చివరికి ఎలాగొస్తావంటే ఆ నశించిపోయే వాళ్ళు ఎలాగైతే యేసు ప్రభువును అపహాస్యం చేశారో, వాక్యాన్ని అపహాస్యం చేశారో, దైవజనులను అపహాస్యం చేశారో అదే పరిస్థితి మనకు మిగిలిపోతుంది.
దేవుని శక్తి మనకు దొరకదు దేవుని బిడలారా, కదా అండి. ఎవరైతే సిలువను గూర్చిన వార్త, ఆ సహనము గురించి, ఆ ప్రేమ గురించి, ఆ క్షమాపణ గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఆయన నీతి గురించి విని ఆయన వాక్యములో ఎదగాలని, రక్షణలో ఎదగాలని ఎవరైతే ప్రయత్నాలు ప్రారంభిస్తారో వారికి దేవుని శక్తి, నీ ప్రయత్నాలలో నువ్వు జయము సాధించాలంటే దేవుని శక్తి కావాలి. అదే పునరుద్ధాన శక్తి, మరణాన్ని జయించే శక్తి, పాపమును జయించే శక్తి, రోగములను జయించే శక్తి, లోకాశలను జయించే శక్తి. అది ఎవరి వాళ్ళంటే దేవుని శక్తి. కనుక దేవుని బిడ్డారా, సిలువను గూర్చిన వార్త నశించిపోచున్న వారికి చూడండి, చాలామంది వాక్యం విని ఎటకారాలు చేస్తూ ఉంటారు. చాలామంది కూర్చుని కూడా పక్కలతో మాట్లాడి వీళ్ళు వినరు, వినివాళ్ళని విన్నవరు, వాళ్ళందరూ నశించిపోతున్నారనమాట అండి. అంటే నరకానికి దగ్గర అయిపోతున్నారు, భయపడరు దేవుడి సన్నిధి అంటే. అట్లగట్లో ఒక అన్యురాలు ప్రభువుని నమ్ముకుందండి. ఆవిడ ఏం చేస్తుంది అంటే మందిరంలో గుమ్మంతో అడిగట్టిన ఇలాగని చెంపలు వాయించుకుంటాం. అంటే దాన్ని ప్రభువా నీ పరిశుద్ధ స్థలంలో అడిగేట్టు అర్హత నాకు లేదు. బైబిల్ ఏముంది? నా పరిశుద్ధ స్థలమును మన్నించాలి. ఒక వృద్ధురాలన్నమాట, ఎప్పుడు అడుగు పెట్టినని చెప్దాం అనుకుంటాను. అలా పెట్టకూడదమ్మా, మనం గౌరవించి భక్తిగా ఉండాలి. మళ్ళీ ఒకవేళ మానేసి అందరిలో మనకులాగా మనంతా పుట్టు క్రైస్తులం కదా, ఇలాగొచ్చి అలాగొచ్చి పక్కలతో మాట్లాడి కదా. దేవుని సన్నిధి అంటే అనాలోచనగా ఉండకూడదండి. మన కష్టార్జితం వ్యర్థం అయిపోతుంది. కనుక ఆవిడ వచ్చిన వెంటనే గుమ్మం దగ్గరికి వచ్చి ఆ గుమ్మాన్ని ఇలాగనుకుని చెంపలు వాయించుకుంటుంది. ఏమించుకుంటుందండి? చెంపలు వాయించుకుంటా అని భయపడుతూ వచ్చి ఆ స్తంభం దగ్గర కూర్చుని దేవుని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్లారిటీ లేదు, రైట్, దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక దేవుని బిడ్డలారా, అది చూసే వాళ్ళకి ఏమీ మరీ ఎక్కువ చేస్తుంది, యాక్షన్ చేస్తుందని ఎటకారం చేస్తారు. అది పరిసేయుడు ఎటకారం చేసినట్లుగా ఎటకారం చేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరేమనుకున్నా ఆ యొక్క స్త్రీ, ఆ తల్లిగారు అక్కడ రాగానే ఆ ద్వారబంధాన్ని ముట్టుకుని ఇలా పండుకుని దేవుని బిడ్డలారా చెంపలు వాయించుకుని గట్టికెలగల కొట్టుకుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. పేదరాలే, విధవరాలే, దేవుని బిడ్డలారా ఎవరు ఆమెను లక్ష్య పెట్టరు కదా. ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో కూర్చున్నాము. సిలువను కూర్చున్న వార్త, సిలువలో ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశారు? మన కొరకు మరణమును అనుభవించి, శిక్షను అనుభవించి, దేవుని బిడ్డలారా నరకాన్ని అనుభవించి, దేవుని శక్తి చేత తిరిగి లేచి మనకు శక్తిని ఇవ్వడానికి తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. మనకి ఏమివ్వడానికండి? శక్తిని ఇవ్వడానికి తిరిగి లేచారు. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అందరూ తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను, ఎవరికి ఆటంకం అంటండి? కారణం ఏంటి? నశించిపోయేవారు కనుక వారికి ఆటంకంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఇలాగ అనుకోవచ్చు, అంత భక్తి అవసరం అంటారా? అలా చేతులు చెంపలు బాదుకోవాలనుకుంటారా? కదా. నువ్వు ఎక్కువగా యేసు ప్రభు రక్షణలో ఎదుగుతున్నావు అనుకోండి, యూదుల కంటే నీతో ఉన్న క్రైస్తవులకే నువ్వు ఆటంకంగా ఉంటావు. ఎందుకు? వారి అవిశ్వాస జీవితానికి. ఎవరి జీవితానికి అండి? వారి అవిశ్వాస జీవితానికి, లోకంలో చేసేటువంటి చెడు క్రియలకు నువ్వు ఆటంకంగా ఉంటావు. కనుక ఆయన ఎవరికి ఆటంకంగా ఉన్నాడండి? యూదులకు ఆటంకంగా ఉన్నాడు. వాళ్ళని ఏమన్నాడంటే సొన్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అనగానే వాళ్ళ కోపం వచ్చింది కదా. మమ్మల్ని సున్నం కొట్టిన సమాధులు ఉంటావా? మేము తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి వస్తున్నాం, నీకులాగా ఏమన్నా రంగులు బట్టలు వేసుకుంటున్నావా అని యేసు ప్రభు మీద చాలా కోపడిపోయారు వాళ్ళందరూ కూడా. కనుక దేవుని బిడ్డలారా, యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎందుకు 3 పీకులు అయినాడు మాకేం చేస్తాడు? ఆటంకముగా వెర్రితనముగాను
ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి కానీ పిలవబడిన వారికే నన్ను దేవుడు పిలిచాడు, నాకు రక్షణ దయచేశాడు, నా కొరకే యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, నా కొరకే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. పిలవబడిన వారికే ఆయన దేవుని శక్తియు, రెండవది జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శక్తి ఉండడం వేరు, జ్ఞానం ఉండడం వేరు. శక్తి వేరు, జ్ఞానము వేరు. దీనిని గురించి ప్రసంగి శక్తి ఏంటో జ్ఞానం ఏంటో చాలా వివరంగా చెప్పాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. జ్ఞానం ఉంటే ఎంత కష్టమైన పనైనా సులువుగా చేసేయచ్చు. జ్ఞానం లేకపోతే, బుర్ర లేకపోతే సులువైన పనైనా కష్టమైపోతుంది. చెప్పండి, సులువైన పనే కష్టమైపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరికి ఆయనకి ఆటంకం? యూదులకు ఆటంకం. కారణం ఏంటంటే మీరు నడిచే జీవితం సరికాదు అని ఖండించినప్పుడు ఆయన ఆటంకబండంగా ఉన్నారు. అందుకనే మాకు బర్బా కావాలి కానీ యేసు ప్రభు వద్దన్నాడు ఆయన. నీ ఎప్పుడైనా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేవారు కూడా దేవుని బిడ్డలారా, లోకాన్ని విడిచిపెట్టి, ముఖ్యంగా లోకాచారములు విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తుంటే ఏమంటారంటే వీడు వస్తున్నాడు రా, ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు రా, ఆటంకముగా ఉండిపోతాను. అలాగే యేసు ప్రభు ఆటంకంగా ఉన్నాడు. యూదులకు ఆటంకంగా ఉన్నాడు కనుక యేసు ప్రభును సిలువేశారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని శక్తి అనగా పునరుద్ధాన శక్తి. నువ్వు పిలువబడ్డావు, నేను ప్రభువు చేత పిలువబడ్డాను. చెప్పండి, నేను ప్రభువు చేత పిలువబడ్డాను కనుక నన్ను పిలిచిన వారు కొరకు నేను నిలబడాలని నువ్వు ప్రయత్నాలు ప్రారంభిస్తే రక్షణలో ఎదగడానికి ప్రయత్నం చూసి దేవుడు నీకు తన శక్తిని అనుగ్రహిస్తాడు. రెండవది జ్ఞానం ఏమిటంటే అది కుటుంబ జీవితమైన, ఉద్యోగ జీవితమైన, వ్యాపార జీవితమైన, చదువుకునే బిడ్డలకైనా జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఈ మధ్యన న్యూస్లో చూసుంటారు కదా, ఒక అమ్మాయికి 600కి 600 వచ్చేసాయి. తెలుసా మీకండి? మాట్లాడరేటి? 600కే 600 వచ్చేసాయి. అంటే ఎలాగొచ్చాయి? వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అన్ని టీవీలో చెప్పారు. నేను మార్చి ఇలాంటి 3-4 సార్లు చూశాను ఆ అమ్మాయిని. వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే మా ఇంట్లో సెల్ లేదండి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో టీవీ లేదండి. మా ఆవిడ టీవీ చూడదు. లేదు టీవీ. ఇంకా ఇప్పుడు మనకి పిల్లి కట్టామనుకోండి, ఈ మధ్యన దేవుడికి ఏదో మానేశారు, టీవీకి మంచి సిద్ధపరుస్తున్నారు ఇక్కడ ఇంతలాగా. దానికోసం ఏం పెడుతున్నారండి? ప్లగ్లో అన్నీ ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రార్థనా గది కంటే నేను పెట్టడం తప్పు కాదు. చూడండి, ఆ అమ్మాయి కోసం పెద్దిల్లే. ఇంకోటి, ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఏం చదివిందండి? మన పిల్లలు యవ్వన బిడ్డలారా మీకోసం 40,000, 50,000, 60,000 కట్టి మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఆలోచించడం సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివి నడిచి వెళ్ళి మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళి చదివి 600కి 600 సంపాదించింది ఆ బిడ్డ. 600కే 600 సంపాదించింది. కారణం ఏంటండి? సెల్ ఫోన్ లేదు, టీవీ లేదు, బయటికి వెళ్ళి పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క అని పక్కింటి వాళ్ళకి వెళ్ళి కబుర్లు ఆడుకునేటువంటి ఆలోచన లేదు. అప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది, పొద్దున్న లేచిన గిన్నెలు కొడుతుందని సాయం ఇంటికి రాగానే కొంచెం సాయం చేస్తుందండి. ఇంకా టీవీ సెల్ లేకపోతే ఖాళీ ఉంటుంది. అమ్మకి సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తాను? దేవునికి స్తోత్రం. ఈరోజేమో మాతృదినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అమ్మకు ముద్దెచ్చేసి ఐ లవ్ యూ అమ్మ అని ఏదో దండేసినంత మాత్రం నమ్మదు. అది రోజు మీ అమ్మను ప్రేమించాలి. 600కి 600 వచ్చాయి. ఆదివారం తెల్లవారుజాను కొంతమంది పురుషులు నాతో మాట్లాడడానికి వస్తారు, ప్రార్థన సిద్ధపడ్డానికి. అందులో ఒక కుర్రోడిని వాళ్ళ అబ్బాయిని తీసుకుని వస్తున్నాడు. రోజు అటు సెల్లెట్టుకుని ఇలాగా గేమ్స్ పిచ్చెక్కిపోతున్నాడు. తెల్లగట్లే. ఒకవేళ ఆ నాన్న సెల్ ఇచ్చుకున్నాడానికి దొల్లెత్తున్నాడు కింద. నేను రోజు చూస్తున్నాను, రే నువ్వు అలవాటు చేసావు, నేనేం చేయను. అయితే నేను చెప్పిన పనులు చేస్తున్నాడు. మీ అమ్మ తీసిరా, మీ డాడీ తీసిరా, కబురు అన్నీ చేస్తాడు. అయ్యగారండి ఏం తలుపు కడతాడు 5 సంవత్సరాలు. అయితే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే మొత్తానికి అందులోంచి గేమ్స్ అని డిలీట్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. గేమ్స్ అని డిలీట్ చేశాడు. యథావిధిగా ఇచ్చుకున్నాడు. అందులో లేదు. అటు దొల్లెత్తన్నాడు. లేవురా నేను పోయినరా అంటున్నాడు.
2 రోజులు ఏడిశాడు, 3 రోజులు ఏడిశాడు, మానేశాడు. ఇంకెప్పుడు అందులో పెట్టు. నువ్వు చేయవలసింది ఏంటంటే సండే స్కూల్ పాటలు ఉన్నాయి కదా, అవి పెట్టు. సండే స్కూలు కథల చిత్రాలు, బొమ్మల చిత్రాలు అవి పెట్టు. చూసారా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనం మార్పు చేసుకోవాలండి. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే. ఆ అమ్మాయికి 600కి 600 వచ్చాయంటే తండ్రి సెల్ ఫోన్ లేదు, ఇంట్లో టీవీ లేదు కదా, చక్కగా చదువుకుంది. ఆ బిడ్డ 600కి 600 తెచ్చుకుంది, మంచి పేరు సంపాదించింది, మంచి చదువు. ఇప్పుడు ఈ మాటలు ఎలా ఉంటాయంటే ఆటంకం. ఇప్పుడు నా మాటలు ఎలా ఉంటాయండి, 600 చూసి రాసేసిందేమో, ఏంటండి పుస్తకాలు డ్రాయింగ్ చేశారేమో, ఇవన్నీ ఆటంకం అనమాట మనకి కదా. ఒకవేళ తల్లిదండ్రులు ఆడు చూసి నేర్చుకుంటే అడుగుందా చెప్పక, ఇంకెప్పుడు చూసినా నువ్వు వాళ్ళనే మెచ్చుకుంటా, నన్ను మెచ్చుకో అంటాడు నీడు. ఒక ఇంటికి వెళ్ళి చెప్పండి, చూడరా పిల్ల చూడమ్మా లాస్ట్ చూడ అనుకో, చెప్పకనాగా నాకు చెప్పక అంటాడు వీడు. చూసా. అలాగే యేసు ప్రభు వాక్యం చెప్తుంటే మా చెప్పక మాకు ఆటంకం. అయితే ఎవరైతే యేసు ప్రభు నా కొరకే చెప్పాడు, ఇక వీళ్ళిద్దరు కూడా ఈ రోజుని 600కు 600 నా కొరకే చెప్పాడని వీళ్ళు తీసుకుని ఈ సెల్ ఫోన్ మానేసి, టీవీలు మానేసి చదువు ప్రారంభించారనుకోండి, దేవుని శక్తి చదవడానికి కలిసిన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా అని అంటాడు. నేను కొంతమందికి ఆటంకమే కదండి. వాక్యం అందరికీ సంతోషపెట్టదండి. లోకంలో ఉన్న వారికి ఆమె గుచ్చుకుంటుంది, బాధ కలిగిస్తుంది. ఎవరైతే వాక్యములో ఎదుగుతారో, రక్షణలో ఎదగడానికి ప్రయాసపడతారో వారికి దేవుని శక్తి, రెండవది దేవుని యొక్క జ్ఞానము. మన దేవుడు అనంత అయిన జ్ఞానండి, ఆయన జ్ఞానాన్ని కొదువు లేదు. ఆహా, ఆయన బుద్ధి జ్ఞానములు శోధింప సఖ్యము కానివి. ఆయన జ్ఞానమును తెలుసుకోగలిగిన మానవుడు ఎవరైనా ఉన్నాడంటాడు యోబు కదా. దేవుని బిడ్డలారా, అపరిమితమైన జ్ఞానము దేవుని దగ్గర ఉంది కదా. ఆ జ్ఞానం ఎలా వస్తుందండి? యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానమునకు మూలము. మరోసారి చెప్తున్నాను, ఆ స్త్రీ, ఆ తల్లిగారు వచ్చినప్పుడు ఏం చేస్తే తెలుసా అండి, ఆ గుమ్మానికి కదా. సాధారణంగా మరి అన్యులు గుమ్మం తంతారా, తొక్కుతారండి, గుమ్మం దాడతారు. ఇలా ఆ గుమ్మానికి ఎంత గౌరవించలు వచ్చి ఇలా ఒకసారి 2 సార్లు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని చెంపలో బాదుకుని చూసిన వాళ్ళకి ఆవిడకి ఆటం అంత అవసరమా కదా. మందిరం అంటే గౌరవం లేనివాడికి, ప్రార్థన అంటే ఇష్టం లేనివాడికి అంత అవసరమా? చేతులెత్తి ప్రార్థన చేయాలా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా? దేవుడు ఎండా కదా, ఆటంకం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి లేవడం 6 రోజుల్లో చాలామందికి ఆటంకం. చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేడు, ఆటంకం. ఒకవేళ నువ్వు దుర్వ్యసనాలు మానేసావనుకోండి, చెడ్డ అలవాట్లు మానేసావనుకోండి, సినిమాలు మానేసావనుకోండి, సీరియల్ మానేసావనుకోండి, మనలో ఉన్న యూదులకే నువ్వు ఆటంకంగా ఉంటావు. కానీ పిలువబడిన నీకు దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానం. ఎప్పుడు చెప్పాను ఆ పాప గురించి. ఈ రోజు నుంచి ఒకవేళ నేను టీవీ చూడను, సెల్ ఫోన్ వాడను అని మన యవ్వన బిడ్డలు నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, పక్క వాళ్ళు ఏమంటారు, దీనికి మరీ యాక్షన్ ఎక్కువైపోయింది, నేను అడదాకా ఇలా గట్టి చూసేది కదా. ఖచ్చితంగా ఆటంకం, వాక్యం కదండి. ఆటంకం, యూదులకు ఆటంకం. నువ్వు అయ్యో నా భవిష్యత్తు మీద మనసు పెట్టి ఇవన్నీ విసర్జించి, దేవుని బిడ్డలారా నేను చక్కగా చదువుకోవాలి, అమ్మ మాట వినాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలి అని కానీ దేవుని బిడ్డలారా నిర్ణయం తీసుకుని ఇలా చదువు ప్రారంభించు. జ్ఞానం వస్తాడు దేవుడు, శక్తి. నువ్వు ఏమి సంపాదించుకోవాలన్నా దానికి అవసరమైన శక్తి యేసు ప్రభులోంచి నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కదా. జ్ఞానవంతురాలు దేవుని ఇల్లును కట్టుకొనును, జ్ఞానవంతురాలు తిని ఇల్లు కట్టుకొను. దేవుని జ్ఞానం నీకు అది ఎవరి దగ్గర తాగాలి? సిలువను గూర్చిన వార్తను జ్ఞాపకం పెట్టుకుని దేవుని బిడ్డలారా, ఆ వాక్యములో యేసు ప్రభులో ఎవరు ఎదగడానికి ప్రయత్నిస్తారో వారికి దేవుని శక్తి వస్తారు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆ శక్తిని నీకు అలసట లేకుండా, బడలేక లేకుండా, నీరసం అయిపోకుండా ఉపయోగించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. చూసారండి, ప్రసంగం అంటాడు డబ్బు కావాలి, జ్ఞానం కావాలి. అప్పుడు అంటాడు కింద ప్రసంగం 7వ అధ్యాయంలో, డబ్బు నిన్ను బ్రతికించదు, జ్ఞానము నీ ప్రాణాన్ని బ్రతికిస్తారు. దేవునికి స్తోత్రం. డబ్బు అంటలేదు అంటే డబ్బే ప్రాముఖ్యంగా, దేవుని బిడ్డలారా ధనమే ప్రాముఖ్యంగా
ప్రయాసపడి ఎంత డబ్బు సంపాదిస్తే లాభమే ఉంది నా ప్రియమైన కుమారుడ కుమార్తె. చూడండి, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి దేవుని బిడలారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము నాతో కలిసి 11వ వచనం 12వ వచనం. జ్ఞానము స్వాస్యం అంటే ఆస్తి. జ్ఞానము ఆస్తి ఎంత ఉపయోగం అంటే ఆస్తి ఎంత ఉపయోగమో జ్ఞానం కూడా ఉపయోగమే. అందుకని ఏమంటారంటే పురుషులైన వారు డబ్బును సంపాదించిన తర్వాత చెడ్డ అలవాట్లకండి పైసా కూడా ఖర్చు పెట్టకూడదు. దేవుని వాక్యం అది. దేవునికి స్తోత్రం. చెడ్డ అలవాట్లకి దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని పాడు చేసేదానికి, నీ కుటుంబంలో శాంతి సమాధానం పాడు చేసేదానికి రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభం అంటండి. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఎంత లాభమో డబ్బు అంత లాభం. జ్ఞానముండి డబ్బు లేకపోయినా, డబ్బు ఉండి జ్ఞానం లేకపోయినా వ్యర్థం. చదవడం తర్వాత, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము డబ్బు కూడా ఆశ్రయాస్పదము. అయితే ఇక్కడ చూడండి, జ్ఞానము పొందిన వారిని, వారి ప్రాణాన్ని జ్ఞానం రక్షిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడితే దేవుడిచ్చే జ్ఞానము నీ ప్రాణాన్ని రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ భవిష్యత్తును అందముగా నీ జ్ఞానమే, నువ్వు పొందుకున్న జ్ఞానమే చక్కగా తీర్చి దిద్దుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా? అంటే ఇప్పుడు జ్ఞానాన్ని కోటేయాలా, డబ్బు కోటేయాలా? మనం జ్ఞానమునకే. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుడు ఇవ్వాలి.